వెల్కమ్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఏపీటెట్ ఐసీటీకి ఎక్కడి నుంచి చదవాలి? ఏపీటెట్ ఐసీటీలో ఏదైతే సిలబస్ ఇచ్చారో ఆ సిలబస్ని బేస్ చేసుకుని మీరు ఇంటర్నెట్లో చూసి కూడా మీకు వన్ లైనర్స్ లాగా నోట్స్ తయారు చేసుకోవచ్చు. అది కూడా చాలు. లేదు అంటే ఈ పుస్తకం పాఠ్య ప్రణాళిక ఆధారిత బోధన విధానాలు అండ్ ఐసీటీ పెడగాగి అక్రాస్ కరికులం అండ్ ఐసీటీ ఇంటిగ్రేషన్. ఈ పుస్తకంలో మనకి ఏపీటెట్లో ఏదైతే సిలబస్ ఉందో దానికి సంబంధించిందంతా కూడా దొరుకుతుంది. సో ఈ పుస్తకంలో బేసికల్లీ 5 యూనిట్స్ ఉన్నాయి. అందులోంచి 4th and 5th యూనిట్స్లో మనకి ఐసీటీ గురించి ఇచ్చారు. పుస్తకంలో సిలబస్ మీరు చూస్తే ఫస్ట్ 3 యూనిట్స్ ఏమో బోధనా శాస్త్రం అభ్యసనం గురించి ఇచ్చారు. భావనలు, దృక్పథాలు, వనరులు, ఆచరణ, భావన ప్రక్రియ. ఇది అన్ని పుస్తకాల్లోనూ మనకి కనిపిస్తూనే ఉంది ఈ సిలబస్. 4th యూనిట్ 5th యూనిట్ మాత్రం ఐసీటీ పరిచయం, బోధన అభ్యసనంలో ఐసీటీ వినియోగం. ఇందులో మనకి ఏపీటెట్కి కావాల్సిన సిలబస్ అంతా కూడా దొరుకుతుంది. ఎవరి దగ్గరన్నా ఈ పుస్తకం ఉంటే ఒక హాఫ్ డే తీసుకుని కూడా మీకు కావాల్సిన నోట్స్ తయారు చేసుకుని ఇచ్చేయచ్చు. అంత చిన్న చాప్టర్స్ ఇవి 2 చాప్టర్స్. మన ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్లో ఏపీటెట్ ఐసీటీ బిట్స్ అని చెప్పి ఏదైతే వేస్తున్నానో అవి ఎయిదర్ నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లోంచి అన్నా వేస్తున్నా, అంటే మార్చ్ 2024లోంచి, లేదు అంటే ఇగో ఈ పుస్తకంలో నాకు ఇంపార్టెంట్ అనిపించినవి సిలబస్ని బేస్ చేసుకుని వేస్తున్నా. సో ఎవరైతే ఏపీటెట్ రాస్తున్నారో వాళ్ళు డోంట్ మిస్ ద కమ్యూనిటీ పోస్ట్.